జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి వాళ్ళ రోజున నగారం మోగిందని చెప్పి ఎన్నికల కమిషనర్ గారు పొద్దున చెప్పడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అది రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ దానికి ముందర ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలకు ఎప్పుడు మేము సన్నద్ధంగానే ఉంటాం. ఎందుకంటే మాకెప్పుడు మా బలం మా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ బేస్లో ఏదైతే మా స్ట్రెంగ్త్ ఉందో దాన్ని మేము ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉన్నాము. అదే మా బలం, అదే మా బలగం. అందుకే ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంటుంది, ఎన్నికల్లో పోరాడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మరుక్షణమే అర్థమైపోయింది ఈ 2-3 రోజుల్లోనే వీళ్ళు తీసుకొచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎన్నికలకు పోతారు అనేటువంటి విషయం ఆ ప్రెస్ మీట్ ద్వారానే మనకు అర్థమైంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మళ్ళీ కొత్తగా తాయిలాలు ఇవ్వడము, కొత్తగా హామీలు ఇవ్వడము. మీరు కనుక హైదరాబాద్ని మనం ఒక్కసారి చుట్టుముట్టే ఇవాళ రోజున ఎక్కడ చూసినా సరే హోర్డింగ్లు, బస్ షెల్టర్ల మీద, ఆఖరికి టాయిలెట్లను కూడా వదలకుండా వీళ్ళు ఇవాళ రోజున ప్రచారం చేసుకుంటున్నారు. సో నాకు తెలిసి వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా అవన్నీ తీసేయాల్సినటువంటి అవసరం అయితే వెంటనే ఉన్నది. లేకపోతే కోడ్ ఉల్లంఘన కిందకు అది వస్తుంది. సో దయచేసి అధికారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. కేటీఆర్ గారు మొన్న మాట్లాడుతూ 4,75,871 కుటుంబాలకు మేము 10,000 రూపాయల చొప్పున 475 కోట్లు ఇచ్చేసినాం ఆల్రెడీ. ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో రాకపోతే మీ సేవా సెంటర్లకు పోయి మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు. అయ్యా కేటీఆర్ గారు, మీరు కనుక 475 కోట్లు కనుక పంచుంటే ఒక్కసారి హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లను పోయి చూడండి. ఇసుకేస్తే రాలనంత జనం. మీడియా మిత్రులకు అందరికీ కూడా ఆ విజువల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అయినా కూడా మేము కూడా ఇస్తాం, ఫోటోగ్రాఫ్స్ కూడా ఇస్తాం. ఎంత దుర్మార్గం అంటే ఓట్లు వేయడానికి క్యూలలో నిలబడాలి ప్రజలు. వాళ్ళ రైట్ ఏదైతే ఉందో, వాళ్ళ హక్కు, తక్షణ సహాయం అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఇలాంటి వైపరీత్యాలు ఏమన్నా జరిగినప్పుడు తక్షణ సహాయం ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ సహాయం అందుకోవడానికి కూడా వాళ్ళ రోజున బిచ్చగాళ్ళలాగా అరువులు చాచాలన్నారు. ఇంత సిగ్గుమాలతనమా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతున్నాం మేము. కోవిడ్ నిబంధనల్ని తుంగలో దొక్కి మీ సేవకు వచ్చి అప్లై చేసుకోండి అంటే మీ సేవలో అసలు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీకు తెలియదా? 2, 3, 4, 5 మహా అయితే 5 ఏమంటారు అని అంటే సిస్టమ్ పెట్టుకొని కూర్చుంటారు. అక్కడ ఒక అప్లికేషన్ వాళ్ళు సబ్మిట్ చేయాలి అని అంటే మినిమం 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతున్నది. 40 మంది కన్నా ఎక్కువ వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటలేరు ఒక్కొక్క మీ సేవా సెంటర్ లో. లైన్ చూస్తేనేమో 500, 300, 400, 500 మంది లైన్లన్నా నిలబడుతున్నారు. చిన్న పసిగుడ్లను వేసుకొని 10,000 రూపాయలు ఇస్తున్నామన్న మొదటి రోజునేమో మీరు పనికి వెళ్ళకండి, ఏమెళ్ళకండి, ఇంట్లో కూర్చుంటేనే మీకు వస్తాయని చెప్పి ఆ రోజున ఇట్లనే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి గత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక వారం 10 రోజుల నుంచి ప్రజల్ని మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారే, హింసిస్తున్నారే. ఇది పైశాచిక ఆనందం పొందడం కాకపోతే ఇంకేంటిది అని మేము అడుగుతున్నాం. నీకు నిజంగా నిబద్ధత ఉంటే, నీకు నిజంగా కమిట్మెంట్ ఉంటే, నీకు నిజంగా నిజాయితీగా నువ్వు ప్రజలకు ఏదో చెయ్యాలి అనుకుంటే బాజాప్తా ఎక్కడికక్కడ ఇళ్లకు పోయి వాళ్ళకి మీ అధికారులు, మీ టీఆర్ఎస్ నాయకులు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు కాదు వెళ్ళి ఇవ్వాల్సింది. మీ అధికారులు వెళ్ళి సర్వే చేసి ఏ ఇంటి నెంబర్లో ఎవరు ఉంటున్నారు, ఏ ఆధార్ కార్డు ప్రకారంగా ఏమున్నదో చూసుకొని సహాయం అందించడంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటిది? గుర్తుంటే అందరికీ సకల జనుల సర్వే ఒకటి చేసిన వీళ్ళు. ఆ రోజున చిన్న ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు పట్టుకొని మన ఇంట్లో అందరి ఇళ్ళకి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఏంటిది అన్ని నోట్ చేసుకున్నారు. ఇవాళ రోజున ఆ టెక్నాలజీ యూజ్ చేయడానికి మీకు దిమాగ్లు పనిచేస్తావా లేవా అని మేము అడుగుతున్నాం. ఇంత దుర్మార్గమా? కడుపు తరుక్కోబోతున్నదా ఈ సేవా సెంటర్లకు, మీ సేవా సెంటర్లకు పోయి చూస్తుంటే? ముసలోళ్ళు, ముతకోళ్ళు, పసిపిల్లలు వేసుకొని పనులు మానేసుకొని పొద్దు నుంచి రాత్రి వరకు పడిగాపులు కాసుకుంటూ కూర్చుంటే కేవలం మీ ఓట్ల రాజకీయం కోసం ప్రజలు ఇంతగానం పనిచేస్తారు. అక్కడ ఉన్నటువంటి
వాళ్ళకి వాళ్ళ రోజున ఎవరికైనా సరే కోవిడ్ కనుక వస్తే మీరు ఉచితంగా వైద్యం చేయిస్తారా అని అడుగుతున్నాం మేము. ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారా అని అడుగుతున్నాం మేము. దుబ్బాకలో ప్రజలు మీకు పెట్టినటువంటి చురక ఇంకా మీకు తగలలేదా అని అడుగుతున్నాం. అక్కడ ఎందుకు మీకు ప్రజలు మిమ్మల్ని ఓడించిందో మీకు ఇప్పటికైనా దిమాగ్ ఎక్కిందా అని అడుగుతున్నాం. 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పి బాజాబ్తా కాలు ఎగరేసుకొని ఒక మంత్రి ఒక రోజున చెప్పిండు. ఇవాటి రోజున అదంతా అయిపోయిన తర్వాత వచ్చి గెలుపోవటంలో సర్వసాధారణం. 6.5 ఏళ్లలో ఇవాళ వీళ్ళ కళ్ళు పటేర్లను తెచ్చుకొని గెలుపోవటంలో అనేటువంటి సర్వసాధారణం. గెలిస్తే మేము అహంకారంతో పోము, ఓడిపోతే మేము కామ్గా కూర్చుంటాం. ఇవన్నీ మాటలు ఇవాళ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. ఇదే హుజూర్ నగర్ బై ఎలక్షన్ గెలిచినప్పుడు మీరు ఏ రకంగా రియాక్ట్ అయినరు? ఆ రోజున ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడి మా ప్రాణాలు పోగొట్టుకుంటా ధర్నాలు చేసుకుంటా ఇబ్బందులు పడుతుంటే 56 రోజులు ఆల్మోస్ట్ గా వాళ్ళు రోడ్ల మీద పడి ఇబ్బందులు పడి ధర్నాలు చేసి సమ్మెలు చేసి మాకు న్యాయం చేయండి దొర అని చెప్పి కోరుకుంటే దొరానే అన్నారా మిమ్మల్ని? ఎందుకంటే మీ దొరగిరి ఆ రోజున మీరు చూపించుకున్నారు కాబట్టి, మీ దొరతనం ఆ రోజున చూపించుకున్నారు కాబట్టి సస్తే సావని అని చెప్పి ఆ రోజున జనాలు వదిలేసి ఆఖరికి వాళ్ళు విసిగి వేసారి నిరాశకు వచ్చి నిస్పృహలకు వచ్చి ఆఖరికి అయ్యా మాకు ఏదైనా చెయ్యి అనేటువంటిది మీ ముందర గిడిగిడాయించిన రోజున చలో మీకు ఇది ఇస్తున్నా అని చెప్పి చెప్తావా? రాచరికపు వ్యవస్థ అనుకుంటున్నారా మీరు, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామనుకుంటున్నారా? ఇంత దుర్మార్గమా? ఇవాళ రోజున అదే ప్రజలు సహాయం ఏదైతే వాళ్ళ హక్కు దాన్ని మీరు ఇవ్వడానికి కూడా వాళ్ళని ఇంత తిప్పలు పెడుతున్నారే. అయిపోయి మన కోడ్ వచ్చింది కాబట్టి మేము ఇవ్వలేం కాబట్టి తర్వాత ఇస్తామంటారు. ప్రతి చోట రాజకీయం, ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం మీ దృష్టిలో లేదు. ఇంకా బీజేపీ గురించి మాట్లాడుకుంటే అదొక స్టోరీ. మేము పైసలు ఇచ్చినాం పథకాలు చేస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. కానీ రూపాయి ఇవ్వరు రాష్ట్రానికి. వాళ్ళు అంతకే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం అంతనే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం అంతనే ఉన్నది. ప్రజలు ఎక్కడ సావాలి? ఎవరికి మొరపెట్టుకోవాలి ప్రజలు? ప్రతిపక్షాలుగా మేము ఏదన్నా మాట్లాడితే దానికి దిక్కుమాలిన ప్రతిపక్షాలను ఒక ట్యాగింగ్ చేస్తారు. కోవిడ్ సమయంలో ప్రజలు నానా ఇబ్బందులు పడి నానా అగచాట్లు పడి కోవిడ్ లో వాళ్ళ సేవలు అందించినటువంటి ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇవాటి వరకు మీ ప్రభుత్వం ఏదైతే చేయాలో చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పాత్రికేయ మిత్రులు కూడా వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్సే. అయినా వీళ్ళందరినీ మర్చిపోయి వదిలేసి ఒక్కళ్ళకు కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఇవాటి వరకు ఎవరికి అందలేదు. కాంట్రాక్ట్ నర్సులు, అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, సఫాయి కార్మికులు అందరూ కూడా రోడ్లెక్కిండ్రు. ఇవాళ రోజున అదే సఫాయి కార్మికులు కూర్చోబెట్టి నేను 3,500 పెంచినా అని చెప్తావా? అయ్యా నువ్వు 2015లో పెంచినటువంటి పైసలు ఇవాటి కన్నా వాళ్ళకి ఇచ్చిన వారు మేము అడుగుతున్నాం. 2015లో 2,000 రూపాయలు 1,500 రూపాయలు పెంచినాను. ఆ పైసలు ఇవాటి వరకు కూడా సఫాయి కార్మికులకు వస్తలేదు. మళ్ళీ కొత్తగా నేను ఇవాళ 3,500 పెంచినా అని చెప్పి కాలేజీలో వేసుకుని చెప్తావా? చెప్పడానికి అంటే నేను ఏమంటున్నానంటే వీళ్ళు కనీసం ఎక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి దానికి ఒక పొంతన లేదు. ఎలక్షన్లు వస్తే వీళ్ళకి ప్రజలు కనపడతారు. ఎలక్షన్లు వస్తే మొన్న దుబ్బాకలో పడ్డట్టు రైతు బంధు పడుతుంది. ఎలక్షన్లు వస్తే 10,000 రూపాయలు ఇస్తారు. ఎలక్షన్లు వస్తే ఇంకోటి చేస్తారు. అంతేగాని ఇదే ప్రజలు ఇదే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు 20-25 రోజుల బ్యాక్ నడుల్లో నీళ్లలో కాలనీలు మునిగిపోయి కూర్చొని ఉంటే ఆ రోజున ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త అయినా ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడైనా సరే ఎవరైనా పోయి ఆ ప్రజల్ని పరామర్శించిండ్రా మేము అడుగుతున్నాం. మేము పోయినాం గ్రౌండ్లకి, మేము మాట్లాడినాం మా ప్రజలతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం నాయకులం మేము పోయినాం. మీరు పోయినరా అని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. ఇవాళ రోజు ఎన్నికలు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన రాగానే వెంటనే ప్రజలపై మేము 10,000 రూపాయలు ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారా? ప్రజలంటే ఎట్లా కనపడుతున్నారు మీకు? ఇదే ప్రజలు మీరు ఏమనుకుంటున్నారు? ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఆర్టీసీ కార్మికుల హత్యలనే అంటాం మేము వాటిని, ప్రభుత్వ హత్యలు అవి ఆర్టీసీ కార్మికులు అవి మర్చిపోతారు అనుకుంటున్నారా ప్రజలు? ఆడబిడ్డల మానవ ప్రాణాలకి ఎక్కడా కూడా సేఫ్టీ సెక్యూరిటీ లేని రాష్ట్రంగా ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇదే ప్రతిపక్షం ఇదే తెలుగు మహిళ రోడ్డు మీద పడి ధర్నాలు చేసి కొట్లాడబడి ఇవాళ రోజున అతి కష్టం మీద మేము తెలుగు మహిళ తరఫు నుంచి
గురించి తెలంగాణకు ఒక మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇన్ని నెలలుగా మేము పోరాటం చేస్తూ ఉంటే ఇవాటి రోజున పత్రికాముఖంగా మేము చెప్తున్నాము, ఇవాటి రోజున వెబ్సైట్ అనేటువంటిది ఇవాళ యాక్టివేట్ చేసిన వాళ్ళు 6.5 ఏళ్ల తెలంగాణ ఉమెన్ కమిషన్ వెబ్సైట్ ఈజ్ యాక్టివేటెడ్ టుడే. అంటే ప్రతిపక్షాలు గోల పెడితే గాని, ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే గాని ప్రజలకి ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో వాటి గురించి ఆలోచించేటువంటి సోయ ఈ ప్రభుత్వానికి లేదు. దొడ్డిదారిని నీ బిడ్డను ఎమ్మెల్సీ చేసుకున్నావు, మరి ఒక్కడికన్నా సరే నోటిఫికేషన్ ఇచ్చి ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాలు పోయినవా ఈ 6.5 ఏళ్లలో అని మేము అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త స్టంట్, నిన్న టీఎస్ బైపాస్ ఐపాస్ ఏదో స్టార్ట్ చేస్తారు, మేము మళ్ళీ ఇన్ని ఉద్యోగాలు తీసుకొస్తామంటారు. టీఎస్ ఐపాస్ ఈ 6.5 ఏళ్లలో మీరు అయితే ఎప్పుడు స్టార్ట్ చేసిందో దాన్ని కానీ ఈ ఇన్నేళ్లలో ఎప్పుడన్నా ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కేబుల్ బ్రిడ్జిలు కట్టుడు కాదు హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే, ఒక విజన్ లేకుండా వెళ్ళడం కాదు హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే. సిగ్గు లేకుండా ఇవాళ రోజున హైదరాబాద్ మొత్తంగా టాయిలెట్లను కూడా వదలకుండా మీరు ఓటింగ్లలో పెడతారా? 1,00,000 బెడ్రూమ్లు ఇచ్చినాయి, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామని చెప్పి ఎక్కడిచ్చిందండి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మీరు లెక్క ఇవ్వండి, ప్రెస్ కి రిలీజ్ చేయండి, బెనిఫిషియరీ నేమ్స్ తో సహా రిలీజ్ చేయండి. 475 కోట్లు మేము ప్రజలకు ఇచ్చినాము వరద సహాయార్థం, తక్షణ సహాయార్థం అని అన్నారు కదా, రిలీజ్ చేయండి. ఆ లిస్ట్ ఎవరికి ఇచ్చిండ్రు? ఏదీ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు, 24 గంటలు కూడా మభ్యపెట్టే మాటలు తప్పించి మీరు చేయగలిగింది చేసింది ఇంకేది లేదు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే ఎక్కడో పాస్బుక్ కి సంబంధించి ఎవరైనా రైతు ఎక్కడికి వెళ్ళా ఫోన్ చేస్తే ఆ ఫోన్ కి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వస్తుంది. లేదా ఎక్కడన్నా రోడ్డు మీద పోతుంటే కేసీఆర్ గారికి సడన్ గా ఎవరో కనపడతారు, వాళ్ళు చెప్పింది రోడ్డు మీద పోయంగానే ఆయనకు మేము చేసినాము, ఆయనకు ఒక ఇల్లు ఇచ్చేసినాం, ఆయనకు ఇది చేసినాం, ఇదే చేసినాం అని చెప్పేసి మళ్ళా మీరు ఏదైతే ఉందో సోషల్ మీడియాలో మీరు ప్రొపగాండా చేసుకుంటారు. ఇంతే తప్పించి ఇంతకు మించి మీరు ఏదైనా చేయగలిగినరా? తెలంగాణ రాష్ట్రంలో ఈ 6.5 ఏళ్లలో ఇంతకు మించి మీరు ఏమన్నా చేయగలిగినరా, చేసిండ్రా ప్రజలకు అని మేము అడుగుతున్నాం. హైదరాబాద్ గురించి మీరు ఓటింగ్లు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీగా మాకు ఎంత నిజంగా కూడా నవ్వొస్తున్నది. ఈ 6.5 ఏళ్లలో కనీసం డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలి అన్నటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే మీరు 3,500 కోట్లతోటి మేము చేస్తామని చెప్పి 2016 మీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రో అదే మీరు ఇప్పటివరకు చేయలేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టగానే హైదరాబాద్ డెవలప్మెంట్ అయిపోతుందా? మా నాయకుడు చేసింది హైదరాబాద్ డెవలప్మెంట్ అండి. విజన్, ఒక దార్శనికత ఉండాలి. దార్శనికత లేకుండా అసలు ఏది విజన్ అనేటువంటిది లేకుండా గుడ్డకి చేరబడ్డట్టు మేము పైసలు ఇస్తాము, మేము ఇది చేస్తామంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళ రోజున మేము ఒకనొక రోజున విజన్ 2020 అని చెప్పి ముందరికి పోయి 21 ఏళ్ల క్రితం 99 లో మేము ఒకటి పెట్టి దాన్ని మేము కంటిన్యూ చేసుకుంటా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల దగ్గర కూడా దాన్ని మేము పర్స్యూ చేసుకుంటాం. ఇవాళ రోజున గర్వంగా ఈ గడ్డ నుంచి మేము చెప్పగలుగుతాం, తెలంగాణ గడ్డ నుంచి విజన్ 2020ని మాక్సిమం మేము సాకారం చేసుకున్నాం. ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేసినాం హైదరాబాద్ చుట్టూతా. మీరేం చేసినారు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరేం చేసినారు ప్రజలు మీకు ఇవాళ ఓట్లు వేయాలి? ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసిన అందుకు ఓట్లు వేయాలా మీకు? మేము మళ్ళీ కూడా ఒకటే మాట చెప్తున్నాం, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏదన్నా మీరు మేలు చేయగలిగితే అప్పుడు ప్రజలు మీకు ఓటేస్తారు. కానీ ఏదో పైసలు పంచంగానే లేకపోతే మాటలు చెప్పంగానే ఓటింగ్లు పెట్టంగానే ప్రజలు మీకు ఓటేస్తారు అనుకోవడం మీ 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 అవివేకానికి అది పెద్ద నిదర్శనం. దుబ్బాకలో ఒక రిజల్ట్ వచ్చింది, అది ఏ పార్టీ కన్నా అనుకూలంగా రానియండి, ఒక రిజల్ట్ వచ్చింది. ఏం రిజల్ట్ వచ్చింది? అది టిఆర్ఎస్ కి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ప్రజలు ఆ వ్యతిరేకతని ఓట్ల రూపంలో చూపించిండ్రు, కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది ప్రజలు. ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా ఈ గత 6.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసింది ఏంటి అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు చాలా స్ట్రాంగ్ గా బుద్ధి చెప్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మీరు ఏదైతే ఈ సేవా సెంటర్లలో మీ సేవా సెంటర్లలో ఏదైతే ఒక ప్రాసనం ఇవాళ రోజు స్టార్ట్ చేసిండ్రో
తీసుకుపోయి మీరు ఇయ్యాలి. ఆ ఒకానొక రోజున ఇదే కేటీఆర్ గారు మీరు క్యాష్ ఎందుకు పంచుతున్నారండి, చెక్కుల రూపంలోనో లేకపోతే బ్యాంకుల్లోనో డైరెక్ట్ గా వేయచ్చు కదా అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, వరదల్లో నీళ్ళల్లో అన్ని కొట్టుపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వస్తాయి వాళ్ళకి ఆ డాక్యుమెంట్లు ఉంటాయా అని అడిగారు. మరి ఇవాళ ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని అడుగుతున్నాం మేము. మీరు ఇచ్చేటువంటిది అంటే మీ కార్యకర్తలకి మీ అనుభూయాలకి మీరు ఇచ్చేటువంటిది అయిపోయింది కాబట్టి వాళ్ళ రోజున ఒక స్టంట్ చేస్తున్నారు, మేము పైసలు ఇస్తున్నామని చెప్పి. ఈ ఒకవేళ కనుక మీకు నిజంగా నిబద్ధత ఉంటే ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే కాలనీలు బురదమయం అయి ఉన్నాయో ఇప్పటికీ కొన్ని చోట్ల టోలీ చౌకీ దగ్గర ఇంకొన్ని చోట్ల కాలనీలు ఇప్పటికీ కూడా నీళ్ళలో మునిగి ఉన్నాయి. అక్కడికి పోయి ఫస్ట్ వాటిని క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం చేయాలో అది చేయండి. ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు పోతాయి కేటీఆర్ గారు కేసీఆర్ గారు, కానీ ప్రజలు మిమ్మల్ని ఏ నమ్మకంతో అయితే ఎన్నుకున్నారో రెండోసారి కూడా ఆ నమ్మకాన్ని వాళ్ళ రోజున ఇంత దుర్మార్గంగా వమ్ము చేయకండి అని మేము చెప్తున్నాం. ప్రజల్ని వంచకండి, మోసం చేయకండి. ప్రజల్ని ఓట్ల కోసం మాత్రమే రాజకీయం చేయకండి. చెప్పిండ్రు మీరు ఒక రోజున మా ఉద్యమ పార్టీ కాదు ఇంకా ఒక ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పిండ్రు కేసీఆర్ గారు. అది ఇంత దుర్మార్గంగా మాత్రం చూపించకండి ప్రజలకి. నీళ్లు నిధులు నియామకాలు నినాదాన్ని మీరు పక్కన పెట్టేసిండ్రు. కనీసం ప్రజలు అనేటువంటి మాటను పక్కన పెట్టకండి. వాళ్ళ రోజున ఒకటి, తెలుగుదేశం పార్టీకి జెండా ఎజెండా ఎప్పుడు ప్రజలే, ప్రజా సేవే మాకు తెలిసింది, మేము చేయగలిగింది, మేము చేసేది. ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా మా జెండా మా ఎజెండా ఒకటే. మేము ప్రజలతో ఉన్న వాళ్ళం, ప్రజలతో ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల కష్ట సుఖాల్లో వాళ్ళతో ఉంటాం. కాబట్టి మరొకసారి అందరికీ విజ్ఞప్తి, ఆలోచించి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆలోచించి ఓటేయండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి. ఈ ప్రభుత్వం ఈ 6.5 ఏళ్లలో హైదరాబాద్కి ఏ నష్టం చేకూర్చింది అనేటువంటిది చూపించండి. థ్యాంక్ యూ.